హాయ్ స్టూడెంట్స్, ఎవరైతే ఏపీ పాలిసెట్ 2024 ఎగ్జామ్ రాసి మీకు కంప్యూటర్ ఇంజనీరింగ్ బ్రాంచ్లో సీట్ కావాలి, మాకు కేటగిరీ వైజ్గా అంటే ఓసీ కానీ, బీసీ కానీ, బీసీబీ కానీ, సి కానీ, లేదనుకుంటే డి కానీ, ఈ కానీ, ఎస్సీ కానీ, ఎస్టీ కానీ, ఈడబ్ల్యూఎస్ కానీ, ఇలా మా కేటగిరీలో మాకు వచ్చిన ర్యాంక్కి మేము బాయ్ అండి, మీ గర్ల్ అని ఈ ర్యాంక్ వరకు కట్ ఆఫ్స్ ఉన్నాయా, ఏ కాలేజీలో నాకు సీట్ వస్తుందని చాలామంది అడుగుతున్నారు. సో దానికోసం ఈ స్పెషల్లీ కొంచెం వీడియో లెంత్ అయినా కేటగిరీ వైజ్గా ఓసీలో ఏ టాప్ కాలేజెస్ ఏవి ఉన్నాయి, అందులో ఎంత ర్యాంక్స్ క్లోజ్ అయినాయి విత్ డీటెయిల్గా నేనైతే ఈ వీడియోలో చెప్పబోతున్నాను. కొంచెం ఛానల్కి ఇప్పుడే కొత్తగా వస్తే మాత్రం ఫస్ట్ మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ ఛానల్లో ఉన్న మీకు యూజ్ఫుల్ వీడియోస్ చాలా కనిపిస్తుంటాయి, వాటిని కూడా వెళ్ళి చూస్తూ ఉండండి. సో ఫస్ట్ అయితే లైక్ చేయండి వీడియోని. ఇప్పుడు మనము ఓసీ కేటగిరీ గురించి డిస్కస్ చేద్దాం. ఓసీ కేటగిరీలో మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకునేటప్పుడు మీరు చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఇక్కడ ఇన్స్టిట్యూట్ కోడ్ అని కనిపిస్తుంది కదా, ఈ ఇన్స్టిట్యూట్ కోడ్ అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్. మీకు కావాల్సిందల్లా ఇక్కడ ఇన్స్టిట్యూట్ కోడే. సో ఇక్కడ ఇన్స్టిట్యూట్ కోడ్, నెక్స్ట్ ఆ కాలేజ్ నేము, నెక్స్ట్ అది గవర్నమెంట్ టైపా లేకుంటే ప్రైవేటా, రీజన్ దేని కిందకి వస్తుంది, ప్లేస్, కో ఎడ్యుకేటెడా, ఎప్పుడు స్టార్ట్ అయింది, స్టార్టింగ్ ర్యాంక్ అంటే ఆ కాలేజీలో ఇప్పటివరకు క్లోజ్ అయిన బాయ్ ర్యాంక్, గర్ల్ ర్యాంక్ ఏందన్నది నేను డీటెయిల్గా చెప్పబోతున్నాను. సో ఓసీ తోటి స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ వచ్చేసి ఎస్వి గౌడ్ పాలిటెక్నిక్, ఇది తిరుపతిలో ఉంది. క్లోజింగ్ ర్యాంక్స్ అక్కడ ఎల్లో కలర్ మార్క్లో కనిపిస్తుంది కదా, అది నోట్ చేసుకోండి మీరు. నెక్స్ట్ వచ్చేసి సెకండ్ కాలేజ్ వచ్చేసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గౌడ్ మోడల్ కాలేజ్, ఇది వచ్చేసి రాజమండ్రిలో ఉంది. నెక్స్ట్ వచ్చేసి థర్డ్ గౌడ్ పాలిటెక్నిక్ శ్రీకాకుళం. ఫోర్త్ ప్లేస్ వచ్చేసి అనకాపల్లిలో ఉన్న గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్. నెక్స్ట్ ఆంధ్ర పాలిటెక్నిక్ కాకినాడ. నెక్స్ట్ ఆదిత్య ఇంజనీరింగ్ కాలేజ్. నెక్స్ట్ వచ్చేసి వైఎస్ జేమ్స్ కాలేజ్. నెక్స్ట్ వచ్చేసి గవర్నమెంట్ పాలిటెక్నిక్ చోడవరం. నెక్స్ట్ వచ్చేసి గౌడ్ పాలిటెక్నిక్ అడ్డంకి. నెక్స్ట్ వచ్చేసి ఏఏఎన్ఎం అండ్ వివిఎస్ పాలిటెక్నిక్ గుడ్లవల్లేరు. నెక్స్ట్ ఎంబీటీఎస్ గౌడ్ పాలిటెక్నిక్ గుంటూరు. సో ఇక్కడ ఎల్లో కలర్లో కనిపిస్తుంది కదా మీకు, ఆ ఎల్లో కలర్లు ఉన్నవి ఆ కాలేజీ క్లోజింగ్ ర్యాంక్స్. ఆ ర్యాంక్ వరకు మీకు సీట్లు క్లోజ్ అవ్వడం జరుగుతుంది. అయితే మీకు వచ్చిన ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు చేయాల్సిందల్లా, నాకు ఒక 15,000 లోపు ర్యాంక్ వచ్చింది సార్, నేను ఇప్పుడు వెబ్ ఆప్షన్ కోసం ఎన్ని కాలేజెస్ని నోట్ చేసుకోవాలని అంటే ఇక్కడ 15,000 లోపు క్లోజ్ అయినాయి ఒక 14 కాలేజెస్ ఉన్నాయి కదా, ఈ 14 కాలేజ్ నెంబర్స్ని మీరైతే రాసుకోండి. రాసుకున్న కోడ్ని రాసుకొని నెక్స్ట్ దీని తర్వాత ఉన్న నెక్స్ట్ కాలేజెస్, దీని తర్వాత ఏమున్నాయి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వరకు క్లోజ్ అయినాయి కదా 15,000. సో ఇక్కడ దీని తర్వాత ఆదిత్య ఉంది, ఎంబీఆర్ ఉంది, నెక్స్ట్ గౌడ్ పాలిటెక్నిక్, నెక్స్ట్ గౌడ్ పాలిటెక్నిక్, ఇలా నెక్స్ట్ ఒక 5 కాలేజెస్ని నోట్ చేసుకొని నెక్స్ట్ వెబ్ ఆప్షన్స్కి వెళ్ళేటప్పుడు మీకు 15,000కి ఎక్కడైతే క్లోజ్ అవుతుందో దాని తర్వాత ఉన్న ఇంకొక 5 కాలేజెస్ కూడా ఎక్స్ట్రాగా తీసుకోండి. అలా చేయడం వల్ల మీకు 100% ఫస్ట్ ఫేజ్లోనే మీకు కంప్యూటర్ ఇంజనీరింగ్ బ్రాంచ్లో ఓసీ కేటగిరీలో మీరు బాయ్ అయితే బాయ్ కానీ, గర్ల్ అయితే గర్ల్ కానీ మీకు సీట్ 100% అయితే రావడం జరుగుతుంది. సో నేను ప్రతి కాలేజీని ఇలా చదవడం కొంచెం కష్టంతో కూడిన పని, ఎందుకంటే మిగతా కేటగిరీ వాళ్ళకు కూడా నేను ఇక్కడ మీకు ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. ఎందుకంటే ఆల్రెడీ వెబ్ కౌన్సిలింగ్ కూడా ఇంకా స్టార్ట్ కాబోతుంది కాబట్టి నేను ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. వీడియో కూడా కొంచెం లెంత్ ఎక్కువ ఉండే అవకాశం ఉంటుంది, ఎందుకంటే ప్రతి కేటగిరీలో క్లోజింగ్ ర్యాంక్స్తో సహా కాలేజ్ ఎక్కడుందన్నది నేను చెప్పాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి. సో ఇది అప్ టు 60 కాలేజ్ వరకు ఉందండి. ఇంకా నెక్స్ట్ కావాలంటే నేను మూవ్ చేసుకుంటూ వెళ్తాను, స్క్రోల్ చేసుకుంటూ వెళ్తాను. మీరు చిన్నగా నోట్బుక్లో కానీ లేదనుకుంటే స్క్రీన్ షాట్ తీసుకున్న నో ప్రాబ్లం. మీ క్లోజింగ్ ర్యాంక్ వరకు ఏమున్నాయి అన్నది టకటక స్క్రీన్ షాట్స్ తీసుకొని లేదనుకుంటే ఒక నోట్బుక్లో రాసుకొని మీరు చేయాల్సిందల్లా 100% మీ యొక్క కాలేజీ కోడ్, కన్ఫ్యూజన్లో కూడా కాలేజీ కోడ్లో ఒక ప్లేస్లో ఒకటి పెట్టామంటే మనం మిస్ అయ్యి వేరే కాలేజీలో సీట్ వచ్చింది, మేము ఏం చేయాలంటే ఫస్ట్ కౌన్సిలింగ్లో సీట్ వస్తేనే బెటర్ చాయిస్. సెకండ్ కౌన్సిలింగ్ వరకు వెళ్తే మాత్రం మీరు కొంచెం ఇబ్బంది పడాల్సిన అవసరం ఉంటుంది. అందులో కంప్యూటర్ ఇంజనీరింగ్ బ్రాంచ్లో సీట్ రావాలంటే మాత్రం కొంచెం కష్టంతో కూడిన పని కాబట్టి కొంచెం జాగ్రత్తగా నేను ఏవైతే కాలేజెస్ ఇస్తున్నానో వాటిని మీరు నోట్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. అయితే స్టార్టింగ్లో చెప్పాను కదా బాయ్ గర్ల్, ఇక్కడ ఇప్పటివరకు 155 కాలేజెస్ ఉన్నాయి కదా, అవి ఓన్లీ బాయ్స్ సంబంధించిన. నెక్స్ట్ ఇక్కడ 156 కాలేజ్ వచ్చేసి గర్ల్స్ కోసము గౌడ్ పాలిటెక్నిక్ ఫర్ ఉమెన్. సో ఇక్కడ క్లోజింగ్ ర్యాంక్స్ కూడా నేను సపరేట్గా మెన్షన్ చేశాను చూడండి, 7225, నెక్స్ట్ 26721. సో ఇలా నేను కావాలంటే కలర్ కూడా మెన్షన్ చేస్తాను. ఇది
ఎల్లో కలర్ తోటి. సో ఇవి గర్ల్స్కి సంబంధించిన సపరేట్గా ఉన్న కాలేజెస్ అండి. సో ఈ కాలేజెస్ని కూడా మీరు నోట్ చేసుకోండి. నోట్ చేసుకొని మీరు వెబ్ ఆప్షన్స్కి వెళ్ళేటప్పుడు చాలా యూజ్ అవుతుంది. సో ఇందులో కనుక ఉమెన్స్కి సంబంధించి అంటే గర్ల్స్కి సంబంధించి లాస్ట్ ఇయర్ మాత్రం గోడ్ పాలిటెక్నిక్ ఫర్ ఉమెన్ భీమునిపట్నం మాత్రం లోయెస్ట్ ర్యాంక్ క్లోజింగ్ కావడం జరిగింది. సో అలాగనే బాటమ్ నుంచే కూడా మళ్ళీ ఒకసారి చిన్న పైకి స్క్రోల్ చేసుకుంటూ వెళ్తాను. సో ఇలా ఒక 170 కాలేజ్ వరకు అయితే ఉండడం జరిగింది. 170లో అరౌండ్ ఒక 10 కాలేజ్ అమ్మాయిలకే స్పెషల్లీ ఉండడం జరిగింది. మాకు 1,00,000 ర్యాంక్ వచ్చినా కూడా ఫర్ ఎగ్జాంపుల్ మీకు 1,00,000 కాలేజ్ ర్యాంక్ వచ్చింది అయినా నో ఇష్యూ, మీకు సీట్ వచ్చే అవకాశం అయితే 100% ఉండడం జరుగుతుంది. సో ఇలా ఓసీ కేటగిరీలో ఏపీ పాలిసెట్ ఎగ్జామ్ రాసిన వాళ్ళకి ఏ కాలేజ్ కోడు, కాలేజ్ ప్రైవేటా లేదనుకుంటే ఏ యూనివర్సిటీ ఏ ప్లేస్లో ఉంది, నెక్స్ట్ వచ్చేసి ఆ కాలేజీలో క్లోజ్ అయిన ర్యాంక్స్ ఎంత, బాయ్కి గర్ల్కి కాలేజ్ ఫీ ఎంత ఉన్నది అన్నది ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఇక్కడ మీకు మెన్షన్ చేయడం జరిగింది. ఛానల్ని మాత్రం మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే మీకు నెక్స్ట్ అప్కమింగ్లో ఎలా వెబ్ కౌన్సిలింగ్కి వెళ్ళాలి, ఎలా ఆప్షన్స్ పెట్టుకోవాలి, ఎలా అయితే మీకు కంపల్సరీ సీట్ వస్తుంది, మిగతా ఇన్ఫర్మేషన్ కూడా నేను ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తాను. సో నెక్స్ట్ వచ్చేసి బీసీఏ కేటగిరీ. సో నెక్స్ట్ బీసీఏ కేటగిరీలో కనుక చూసుకుంటే అగైన్ ఫస్ట్ ప్లేస్లో ఉంది ఎస్వి గౌడ్ పాలిటెక్నిక్, క్లోజింగ్ ర్యాంక్స్ 6450 బాయ్ గర్ల్. నెక్స్ట్ వచ్చేసి ఆంధ్ర పాలిటెక్నిక్, నెక్స్ట్ వచ్చేసి గౌడ్ పాలిటెక్నిక్ అనకాపల్లి, నెక్స్ట్ గౌడ్ పాలిటెక్నిక్ శ్రీకాకుళం, నెక్స్ట్ వచ్చేసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజమండ్రి. ఇక్కడ చూసారు ఇంతకుముందు ప్రీవియస్గా ఓసీలో సెకండ్ ప్లేస్ ఉంది, బట్ ఇక్కడ వచ్చేసి ఏం జరిగిందంటే మనకు బీసీఏ కేటగిరీలో కొంచెం చేంజెస్ అయితే జరగడం జరిగింది. నెక్స్ట్ ఎన్విఆర్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, నెక్స్ట్ వచ్చేసి ఎంబీటీఎస్ గౌడ్ పాలిటెక్నిక్. ఇక్కడ మీరు చేయాల్సిందల్లా స్టూడెంట్స్ మీ కేటగిరీలో నేను ఏదైతే టాప్ కాలేజ్ అని అంటున్నాను, టాప్ అని కాదు, మీకు అన్ని కాలేజెస్ని మెన్షన్ చేస్తున్నాను. ఏపీలో ఉన్న ప్రతి పాలిటెక్నిక్ కాలేజ్ యొక్క క్లోజింగ్ ర్యాంక్స్ విత్ కోడ్స్ విత్ వాటి యొక్క కాలేజ్ ఫీజుతో సహా నేను ఇక్కడ మీకోసము డిస్ప్లే చేస్తున్నాను. సో వీటిని మీరు మాత్రం కంపల్సరీ నోట్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. సో ఇలా నోట్ చేసుకోవడం వల్ల మీకు కంపల్సరీ పాలిసెట్ కౌన్సిలింగ్లో మీకు సీట్ వచ్చే అవకాశం కాదు 100% వస్తుంది. మీరు చేయాల్సిందల్లా ఈ వీడియోలో మీకు వచ్చిన ర్యాంక్కి నీకు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 60,000 ర్యాంక్ వచ్చింది, 60,000 లోపు ఒక 31 కాలేజెస్ ఉన్నాయి. ఆ 31 కాలేజెస్ మొత్తం మీరు నోట్ చేసుకోవాలి. నోట్ చేసుకొని వాటిని కోడ్ని రాసుకొని పక్క పెట్టుకొని వెబ్ ఆప్షన్స్కి వెళ్ళేటప్పుడు నెక్స్ట్ 60 కాలేజ్ లోపు ర్యాంక్ లోపు 31 కాలేజ్ ప్లస్ ఇంకో 5-6 లేదనుకుంటే ఒక 10 కాలేజ్ వరకు మీరు ఎక్స్ట్రా పెట్టుకొని వెబ్ ఆప్షన్కి అయితే వెళ్తే మాత్రం కంప్యూటర్ ఇంజనీరింగ్ బ్రాంచ్లో పాలిటెక్నిక్లో మీకు 100% సీట్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. సో ఇలా ప్రైవేట్ కాలేజ్లో అది మీకు గవర్నమెంట్ కాలేజ్ మంచి ర్యాంక్ వస్తే మాత్రం మంచి కాలేజ్లో సీట్ వస్తుంది, లేదు కొంచెం లక్షలలో వేలలో ఉంటే బేస్డ్ ఆన్ యువర్ ర్యాంక్ అంటే మీకు ఎంతైతే ర్యాంక్ వస్తుందో ఆ ర్యాంక్ని బేస్ చేసుకొని మీకు సీటు దొరకడం జరుగుతుంది. ఎందుకంటే ప్రస్తుతానికి కంప్యూటర్ ఇంజనీరింగ్ చాలా భూమి ఉన్న సబ్జెక్ట్ కాబట్టి మీకు ఏ కాలేజీలో చదివినా కూడా దాదాపుగా కొంచెం బెటర్మెంట్ అయితే ఉంటుంది. ఎందుకంటే అందరికీ కూడా దీని మీదనే కాన్సన్ట్రేట్ చేస్తున్నారు కాబట్టి ఫ్యాకల్టీ విషయంలో కొంచెము జాగ్రత్తనే తీసుకుంటారు అన్ని కాలేజెస్. సో ఇలా బాటంలో కనుక చూస్తే ఈ బాటంలో ఉన్న కాలేజెస్ ఇటు చూస్తున్నారు కదా, ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందంటే గౌడ్ పాలిటెక్నిక్ ఫర్ ఉమెన్ భీమిపట్నం చెప్పాను కదా ఇంతకుముందు, ఉమెన్స్కి సపరేట్ ఉన్న కాలేజీలో ఇది ఒక మంచి కాలేజ్. సో ఇక్కడ నుంచి వెళ్ళి సపరేట్ ఉమెన్కి ఉన్న కాలేజెస్ అండి. భీమిపట్నం ఉమెన్స్ కాలేజ్ ఇక్కడ కింద ఉన్న బ్యాక్ ఉన్నాయి మాత్రం గర్ల్స్. సో నేను మళ్ళొకసారి కింద నుంచి వెళ్ళి పైకి కూడా స్క్రోల్ చేసుకుంటూ వెళ్తాను. మీరు చేయాల్సిందల్లా నోట్ చేసుకోవడమే ర్యాంక్ వైజ్గా కాలేజ్ మీకు ఎక్కడ కట్ ఆఫ్ అయిపోయింది, మీకు వచ్చిన ర్యాంక్కి అక్కడికి ఉన్న కాలేజెస్ ఎన్ని, నెక్స్ట్ వచ్చేసి మీరు వెబ్ ఆప్షన్కి వెళ్ళడమే సీట్ 100% వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి బీసీబీ కాలేజ్లో అగైన్ ఫస్ట్ ప్లేస్లో ఉంది సివి గౌడ్ పాలిటెక్నిక్ కాలేజెస్ తిరుపతి. దీని క్లోజింగ్ ర్యాంక్స్ 4234, గర్ల్ వచ్చేసి 6235. సో మీరు ఇక్కడ నేను స్పెసిఫైడ్గా కలర్స్తో సహా మెన్షన్ చేశాను మీకు ఇబ్బంది కలగకుండా. సో క్లోజింగ్ ర్యాంక్స్ అంటే ప్రీవియస్ ఇయర్లో బీసీబీ బాయ్కి ఆ కాలేజీలో వచ్చిన లాస్ట్ ర్యాంక్ 4234. సో అంటే మీరు ఫర్ ఎగ్జాంపుల్ 5,000 వచ్చిందంటే మీకు
ఈ కాలేజీలో బీసీబీలో 5000 లోపు వస్తే ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఈ కాలేజీలో సీటు కోసం. లేదనుకుంటే నెక్స్ట్ ఆంధ్ర పాలిటెక్నిక్ కాలేజ్, ఈ 2-3 కాలేజెస్లలో అంటే మీకు కనుక 5000 ర్యాంక్ వస్తే టాప్ 5 కాలేజీలో 100% మీకు సీట్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. సో అలా మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10,000 ర్యాంక్ వచ్చింది, అప్పుడు మీరు చేయాల్సిందల్లా 10,000 వరకు ఏ కాలేజీలో క్లోజ్ అవుతుందో, బాయ్ అయితే బాయ్, గర్ల్ అయితే గర్ల్, అక్కడి నుంచి మీరు చేయాల్సింది ఇంకో 4 కాలేజ్. ఇప్పుడు 4th ప్లేస్లో ఉన్న కాలేజీలో మీకు గౌడ్ పాలిటెక్నిక్ శ్రీకాకుళంలో లాస్ట్ ఇయర్ ర్యాంక్ క్లోజ్ అయినాయి. సో మీరు చేయాల్సింది నెక్స్ట్ ఇంకొక 10 కాలేజ్ ఆర్ 5 కాలేజెస్ని ఎక్స్ట్రా నోట్ చేసుకోండి. ఇక్కడ ఉన్న కాలేజెస్ను నోట్ చేసుకొని మీరు వెబ్ ఆప్షన్స్కి వెళ్ళేటప్పుడు పెట్టుకుంటే మాత్రం 100% ఏదో కాలేజ్లో, అంటే ఏదో కాలేజ్లో టాప్ కాలేజ్, ఎందుకంటే మీకు 5000 అన్నది నాట్ ఏ ఈజీ ర్యాంక్. నేను చిన్న ఎగ్జాంపుల్ కోసం చెప్పాను. సో కాలేజ్ సార్ మాకు పెద్ద ర్యాంకు, ఫర్ ఎగ్జాంపుల్ ఒక బాయ్ని నుంచి స్క్రోల్ చేసుకుంటూ వెళ్తున్నాను, మళ్ళీ ఒకసారి స్టార్టింగ్ నుంచి వద్దాం, ఎందుకంటే నేను డిస్కషన్లో కాలేజెస్ని కవర్ చేయలేకుండా వెళ్తున్నాను. సో చిన్న స్క్రోల్ చేసుకుంటూ వెళ్తాను. సో ఈ కాలేజెస్ని మీరు మాత్రం కాలేజ్ కోడ్, మీరు వెబ్ ఆప్షన్కి కాలేజ్ కోడ్ అన్నది ఇంపార్టెంట్, కాలేజ్ నేమ్ కాదండి. సో ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక 50,000 ర్యాంక్ వచ్చింది. 50,000 కనుక చూస్తే పీవీకేకే కాలేజ్ లోపు 50,000 లోపు బాయ్కి ర్యాంక్స్ క్లోజ్ అయ్యడం జరిగింది కదా. సో ఈ 50,000 లోపు ఏవైతే కాలేజీలు 23 కాలేజ్ కోడ్స్ రాసుకోండి. కోడ్స్ రాసుకున్న తర్వాత నెక్స్ట్ ప్లస్ ఇంకొక 10 కాలేజ్ నేమ్స్ని కూడా మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్నారంటే కంపల్సరీ ఆ 10 కాలేజ్ ఏదైతే ఒకవేళ మిస్ అయినా, మీరు చెప్పిన ఈ కాలేజ్ కట్ ఆఫ్ వరకు మిస్ అయినా కానీ నెక్స్ట్ 2-3 కాలేజీలన్నా మీకు 100% మీకు సీట్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. సో మీరు చేయాల్సిందల్లా బీసీబీ బాయ్స్ అండ్ గర్ల్స్, మీరు ఇక్కడ నేనైతే స్క్రోల్ చేస్తున్న ర్యాంక్స్ విత్ కేటగిరీ వైజ్గా కాలేజీ కోడ్, కాలేజీ నేము, కాలేజీ లొకేషన్, కో ఎడ్యుకేటెడా, బాయా గర్లా అన్నది ఉన్నది కదండి. దాన్ని మాత్రం మీరు నోట్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. నోట్ చేసుకున్న ర్యాంక్స్ తోటి మీరు వెబ్ ఆప్షన్కి వెళ్తే మాత్రం 100% మీకు కంప్యూటర్ ఇంజనీరింగ్ సీట్ అయితే రావడం జరుగుతుంది. సో ఛానల్కి ఇప్పుడే వస్తే మాత్రం కొంచెం ఛానల్ని ప్రమోట్ చేయడానికి, సపోర్ట్ చేయడానికి మీరు మాత్రం మన ఛానల్ని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఈ డేటా కూడా మీ ఫ్రెండ్స్కి చాలా యూజ్ అవుతుంది. అలాగనే మన ఛానల్లో పాలిసెట్కి సంబంధించిన మిగతా వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడం కానీ, లేదనుకుంటే ఇంకా సర్టిఫికేట్ వెరిఫికేషన్కి సంబంధించి కానీ, లేదనుకుంటే కాలేజీలో రిపోర్ట్కి చేయడం, ఇలా దేనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయినా మీకు పక్కాగా ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సపరేట్గా గర్ల్స్కి సంబంధించి గర్ల్స్ కాలేజ్ కూడా ఉన్నాయండి, టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఇక గౌడ్ పాలిటెక్నిక్ ఫర్ ఉమెన్ భీమినిపట్నం అని చెప్పాను కదా, ఇక్కడ ఈ కాలేజ్ నుంచి స్టార్ట్ చేస్తే 158 కాలేజ్ నుంచి చూస్తే కనుక ఇక్కడ నుంచి మొత్తం ఇవి గర్ల్స్కి సంబంధించిన కాలేజెసే. సో ఈ కాలేజ్ని సపరేట్గా నోట్ చేసుకొని కొంతమంది సార్ మేము ఓన్లీ గర్ల్స్ కాలేజ్లో జాయిన్ అవుతాం అనుకుంటున్న వాళ్ళు ఈ కోర్స్ రాసుకొని ఇందులో జాయిన్ కాండి, బెటర్, చాలా యూజ్ అవుతుంది. సో మేము మళ్ళీ ఒకసారి కింద నుంచి వెళ్ళి పైకి స్క్రోల్ చేసుకుంటూ వెళ్తున్నాం. బీసీబీ బాయ్ కానీ గర్ల్ కానీ మీకు వచ్చిన ర్యాంక్కి సీట్ రావడం పక్కా. నెక్స్ట్ వచ్చేసి బీసీసీ. సో బీసీసీ కాలేజీలో కనుక చూస్తే లాస్ట్ ఇయర్ క్లోజింగ్ ర్యాంక్స్ కనుక కన్సిడర్ చేస్తే మాత్రము మనకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గౌడ్ మోడల్ కాలేజీలో మాత్రం క్లోజింగ్ ర్యాంక్స్ వచ్చేసి 4938. సో అలాగనే గౌడ్ పాలిటెక్నిక్ అనకాపల్లి క్లోజింగ్ ర్యాంక్స్, స్టార్టింగ్ ర్యాంక్, బాయ్ గర్ల్ ర్యాంక్స్తో సహా నేను మెన్షన్ చేయడం జరిగింది. సో మీరు చేయాల్సిందల్లా ఇక్కడ ఉన్న టాప్ కాలేజెస్ యొక్క బాయ్ ఆర్ గర్ల్ యొక్క, మీరు ఒక బాయ్ అయితే మాత్రం బాయ్ క్లోజింగ్ ర్యాంక్స్ ఎంత ఉన్నాయి, గర్ల్ అయితే మాత్రం గర్ల్ క్లోజింగ్ ర్యాంక్స్ ఎంత ఉన్నాయి అన్నది ఈ విత్ కోడ్స్తో సహా రాసుకోండి. అలా రాసుకోవడం వల్ల మీకు 100% మీకు సీట్ దొరికే అవకాశం అయితే ఉంటుంది. సో నేను చిన్న స్క్రోల్ చేసుకుంటూ వెళ్తాను. మీ కేటగిరీ బీసీసీలో మీకు వచ్చిన ర్యాంక్కి ఏ కాలేజ్ వరకు కట్ ఆఫ్ అవుతుందో ఆ కాలేజ్ వరకు మీరు అన్ని నెంబర్స్ని, కోడ్స్ని అయితే రాసుకోవాల్సిన అవసరం ఉంటుంది. రాసుకున్న తర్వాత నెక్స్ట్ 10 కాలేజెస్ని కూడా నోట్ చేసుకోండి. నోట్ చేసుకున్న తర్వాత మీరు వెబ్ ఆప్షన్కి వెళ్తే మాత్రము కంపల్సరీగా మీరు కట్ ఆఫ్ అయిన కాలేజ్, మోస్ట్లీ ఇక్కడ నేను చెప్పే కట్ ఆఫ్ కాలేజ్ కంటే ఇంకొక 2-3 కాలేజ్, మోస్ట్లీ నెక్స్ట్ 3 కాలేజ్ కంటే ఎక్కువ క్రాస్ అయ్యి అయితే పోయే అవకాశం అయితే ఎట్టి పరిస్థితిలో ఉండదు. సో ఒకవేళ వెళ్ళినా కూడా మీకు నేను అందుకే +5 కానీ 10 కాలేజ్కి వెళ్ళండి అని చెప్తున్నాను. సో అలా +10 కాలేజ్కి వెళ్ళడం వల్ల
మీకు 80% నెక్స్ట్ ఫేజ్ కాకుండా ఫస్ట్ ఫేజ్లోనే మీకు సీటు 100% అయితే రావడం జరుగుతుంది. ఇలా మేము బాయ్ కాదంటే మేము గర్ల్ని మాకు సపరేట్ కాలేజీలు ఏం లేవా అని అంటే ఇక్కడ నుంచి 157 నుంచి సపరేట్గా ఉమెన్స్ కాలేజెస్ ఉన్నాయండి. నేను చిన్న స్క్రోల్ చేసుకుంటూ వెళ్తాను. సో అందులో గౌడ్ పాలిటెక్నిక్ ఫర్ ఉమెన్ భీమినిపట్నం అన్నది సో మంచి కాలేజ్. అందులో క్లోజింగ్ ర్యాంక్స్ ఎప్పుడు చాలా బెటర్గా ఉంటాయి కాబట్టి దాన్ని ప్రిఫరెన్స్ చేయడం బెటర్. సో గర్ల్స్ ఈ కాలేజ్ చిన్న స్క్రోల్ చేసుకుంటూ వెళ్తాను. ఇవి క్లోజింగ్ ర్యాంక్స్ ఎక్కడి వరకు ఉన్నాయో వాటిని రాసుకొని వెళ్ళడం వల్ల మీరు వెబ్ ఆప్షన్స్ అయితే మాత్రం పక్కా కోడ్స్ తోటే వెళ్ళాలి. కోడ్స్ వెళ్ళాలి ఇన్ ద సెన్స్ మీ దగ్గర మొబైల్ కానీ లేదనుకుంటే సిస్టమ్ కానీ లేకుంటే నెట్ సెంటర్ కానీ ఎక్కడికి వెళ్తారో కానీ మీ దగ్గర మాత్రం కోడ్స్ అయితే ఉండాలి. కోడ్స్తో పాటు విత్ నేమ్స్ కూడా తెలిసి ఉండడం వల్ల వాటి లొకేషన్ అది కో ఎడ్యుకేటెడా లేకుంటే యూనివర్సిటీ లేకుంటే ప్రైవేట్ కాలేజా, కాలేజ్ ఫీ ఎంత ఏంటి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఇలా నేను మీకు మెన్షన్ చేయడం జరిగింది. సో ఇది బీసీసీ కేటగిరీ బాయ్స్కి గర్ల్స్కి సంబంధించిన టాప్ కాలేజ్ నుంచి బాటమ్ కాలేజ్. నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ బీసీడీ. ఇందులో కనుక మళ్ళీ అగైన్ మనం కేటగిరీ వైజ్గా బాయ్స్ గర్ల్స్ క్లోజింగ్ ర్యాంక్స్ కనుక చూస్తే ఎస్వి కాలేజ్లో కనుక చూస్తే టాప్ 1లో ఉంది. ఇందులో క్లోజింగ్ బాయ్స్ ర్యాంకు 7660, 7660 బాయ్ గర్ల్. నెక్స్ట్ వచ్చేసి గౌడ్ పాలిటెక్నిక్ సెకండ్ ప్లేస్ అనకాపల్లి క్లోజింగ్ ర్యాంక్స్ అక్కడ చూస్తున్నారు కదా. నెక్స్ట్ వచ్చేసి థర్డ్ ఆంధ్ర పాలిటెక్నిక్ కాకినాడ క్లోజింగ్ ర్యాంక్ 6372, 7749. సో నెక్స్ట్ గౌడ్ పాలిటెక్నిక్ శ్రీకాకుళం. నెక్స్ట్ గౌడ్ పాలిటెక్నిక్ చోడవరం. నెక్స్ట్ 6th ప్లేస్లో గుంటూరు కాలేజ్ ఎంబీటీసీ గౌడ్ పాలిటెక్నిక్. నెక్స్ట్ వచ్చేసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గౌడ్ మోడల్ రెసిడెన్షియల్ పాలిటెక్నిక్ రాజమండ్రి. నెక్స్ట్ ఆదిత్య ఇంజనీరింగ్ కాలేజ్ పెద్దాపురం. నెక్స్ట్ వచ్చేసి వైసీ జేమ్స్ గౌడ్ పాలిటెక్నిక్ కుప్పం. సో నెక్స్ట్ ఎంవీఆర్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ తెనాలి. సో ఇలా చాలా కాలేజెస్ ఉన్నాయి. నేను అన్ని కాలేజెస్ని చదవడం కంటే నేను చిన్నగా స్క్రోల్ చేసుకుంటూ వెళ్తాను. ఆ కాలేజీకి అది గవర్నమెంటా ప్రైవేటా, ఎంత కాలేజ్ ఫీ ఉంది, ఎంత క్లోజింగ్ ర్యాంక్స్ అన్నది కూడా నేను ఇక్కడ ఎల్లో కలర్ తోటి చూపించాను చూడండి. అవన్నీ క్లోజింగ్ ర్యాంక్స్ అంట ఆ కాలేజీలో లాస్ట్ ఇయర్ ఉన్నాయి. సో మీకు వచ్చిన ర్యాంక్ వరకు ఏ కాలేజ్ ఉన్నాయి అక్కడి వరకు అన్ని కాలేజ్ కోడ్స్ని అయితే రాసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక 40,000 ర్యాంక్ వచ్చింది అంటే మీకు ఆదిత్య కాలేజ్ వరకు క్లోజ్ అయినాయి ర్యాంక్స్. సో అంత 90 నెంబర్ కాలేజెస్ని మీ కోడ్స్ రాసుకోండి. రాసుకున్న తర్వాత నెక్స్ట్ ఏం చేయాలంటే ఆదిత్య కాలేజ్ నుంచి నెక్స్ట్ ఇంకొక 5 కాలేజెస్ ఎక్స్ట్రా లేదనుకో 10 కాలేజెస్ని ఎక్స్ట్రా రాసుకొని పెట్టారంటే వెబ్ కౌన్సిలింగ్లో మీకు 100% కంప్యూటర్ ఇంజనీరింగ్ బ్రాంచ్లో బీసీడీ కేటగిరీలో మీకు 100% సీట్ వచ్చే అవకాశం ఉంటుంది. కానీ మీరు చేయాల్సిందల్లా నేను ఈ చెప్తున్న కోడ్స్ని నెక్స్ట్ వచ్చేసి క్లోజింగ్ ర్యాంక్స్ని కనుక మీరు నోట్ చేసుకోవాలి. నోట్బుక్లో కోడ్స్ లేదనుకుంటే స్క్రీన్ షాట్స్ తీసుకొని దగ్గర పెట్టుకొని వెబ్ ఆప్షన్స్ వెళ్ళేటప్పుడు మాత్రం జాగ్రత్తగా ఎలాంటి మిస్టేక్ లేకుండా మీరు కనుక కోడ్స్ ఇస్తే మాత్రం కోడ్స్ అంటే అది క్లిక్ చేస్తే కనిపిస్తుంది. నేను వీలుంటే మీకోసము డెడికేటెడ్గా అంటే సపరేట్గా వెబ్ ఆప్షన్స్ కోసం కూడా ఒక వీడియో చేసే ప్రయత్నం అయితే చేస్తాను. సో ప్రస్తుతానికైతే ఈ డేటాతోటి మీరు ముందుండండి వెబ్ కౌన్సిలింగ్ కోసము. బీసీడీ కేటగిరీ బాయ్ గర్ల్కి సంబంధించి కో ఎడ్యుకేటెడ్ సంబంధించిన కోడ్స్. సార్ మేము ఓన్లీ బాయ్ కాదు గర్ల్ మేము మాకు సపరేట్ ఏదైనా గవర్నమెంట్ కానీ లేక ప్రైవేట్ కానీ పాలిటెక్నిక్ కాలేజ్ గర్ల్స్కి ఉన్నాయంటే సో ఇక్కడ నుంచి మీరు 157 కాలేజ్ నుంచి కనుక చూస్తే సపరేట్గా గర్ల్ కాలేజ్ ఇందులో గౌడ్ పాలిటెక్నిక్ ఉమెన్ భీమినిపట్నం అన్నది జనరల్గా టాప్ ప్లేస్లో ఉంటుంది. సో ఇక్కడ నుంచి కనుక చూసుకుంటూ వెళ్తే మీరు సపరేట్గా ఉమెన్స్కి ఉన్న పాలిటెక్నిక్ కాలేజెస్ వీటిని నేను చూపిస్తున్నాను కదా. సో ఇవన్నీ పాలిటెక్నిక్ ఫర్ ఉమెన్ వీటిని కూడా నోట్ చేసుకోండి. మీకు సపరేట్గా అమ్మాయిలకు సంబంధించిన కాలేజీ కావాలి సార్ మాకు అని అంటే ఇంతకుముందు షేడ్ చేశాను కదా అవే ఉమెన్స్కి కాలేజీకి సంబంధించిన క్లోజింగ్ ర్యాంక్స్. సో ఇది ఫ్రెండ్స్ బీసీడీకి సంబంధించిన కో ఎడ్యుకేటెడ్ అలాగనే గర్ల్స్కి సంబంధించిన క్లోజింగ్ ర్యాంక్స్ ఎలా ఉన్నాయి, వాటి కాలేజ్ కోడ్ ఎంత, అది ఎప్పుడు స్టార్ట్ అయింది, నెక్స్ట్ కాలేజ్ ఫీ ఎంత ఉంది, అది ఏ ప్లేస్లో ఉంది, ఎలా మనకు వర్కౌట్ చేసుకోవాలన్న దాని గురించి ఫుల్ ఇన్ఫర్మేషన్. సో ఇది బీసీడీకి సంబంధించిన కేటగిరీ సంబంధించిన కంప్యూటర్ ఇంజనీరింగ్ సంబంధించింది. నెక్స్ట్ వచ్చేసి బీసీఈ కేటగిరీలో కనుక చూస్తే
మరి ఎలా క్లోజింగ్ ర్యాంక్స్ ఉన్నాయి ప్రీవియస్ ఇయర్, నెక్స్ట్ వచ్చేసి ఎలా కాలేజ్ ఆప్షన్స్ పెట్టుకోవాలన్న దాని గురించి చూస్తే బీసీ కేటగిరీలో అగైన్ ఫస్ట్ ప్లేస్లో ఉంది ఎస్వి కాలేజ్. క్లోజింగ్ ర్యాంక్స్ వచ్చేసి 6496. నెక్స్ట్ ఆంధ్ర పాలిటెక్నిక్, గౌడ్ పాలిటెక్నిక్ శ్రీకాకుళం, వైఏ జేమ్స్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్, ఎంబీటీఎస్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ గుంటూరు, నెక్స్ట్ ఎంబీఆర్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ తెనాలి, నెక్స్ట్ వచ్చేసి గౌడ్ పాలిటెక్నిక్ ఉబ్లవారిపాలెం. సో ఇలా ప్రతి కాలేజ్ ఇక్కడ ఎల్లో కలర్లో చూస్తున్నారు కదా, ఎల్లో కలర్లో ఉన్నది లెఫ్ట్ సైడ్లో ఉన్నది బాయ్స్ క్లోజింగ్ ర్యాంకు, ఇది వచ్చేసి గర్ల్స్ క్లోజింగ్ ర్యాంక్. ఇవి ఎలా యూజ్ అవుతాయి అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక 20,000 ర్యాంక్ వచ్చింది, అప్పుడు ఏం చేయాలి మీకు అంటే 9th ప్లేస్లో ఉన్న భీమవరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ వరకు 20,000 ర్యాంక్ వరకు క్లోజ్ అయినాయి. అంటే ఈ 20,000 లోపు ఉన్న 9 కాలేజ్ కోడ్స్ని అయితే మీరు రాసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఈ కోడ్స్ని రాసి పెట్టుకోండి. దాని తర్వాత నెక్స్ట్ ఉన్న ఒక 5 కాలేజ్ ఎక్స్ట్రా కాలేజ్ అంటే భీమినీపట్నం కాలేజ్ తర్వాత ఉన్న ఇంకొక 5 కాలేజ్ పేరుని అయితే రాసుకోవాలి. రాసుకొని వీటిని మీరు వెబ్ ఆప్షన్స్ అప్పుడు కాలేజీ కోడ్స్నే ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. కాలేజీ పేరు ఎక్కడ దాదాపుగా 99.99% ఇంతవరకు జరిగిన వెబ్ కౌన్సిలింగ్లో ఎప్పుడు కాలేజీ పేరుని అయితే అడగడం జరగలేదు, ఓన్లీ కాలేజీ కోడ్ని మాత్రం అడగడం జరిగింది. సో వీటిని మీరు దగ్గర పెట్టుకొని మీకు వచ్చిన కాలేజీ, మీరు బాయ్ అయితే బాయ్, గర్ల్ అయితే గర్ల్, మీకు క్లోజింగ్ ర్యాంక్స్ ఎక్కడ వరకు ఉన్నాయి అన్నది చూసుకొని, నేను చిన్న స్క్రోల్ చేసుకుంటూ వెళ్తున్నాను కదా, ఎందుకంటే ఒక్కొక్క కాలేజీ చెప్పడము, వాటి క్లోజింగ్ ర్యాంక్స్ చెప్పడము చేసుకుంటూ వెళ్తే వీడియో కొంచెం లెంత్ ఎక్కువైపోతుంది. లెంత్ ఎక్కువైతే మనకు బోరింగ్ కొడుతుంది. మీరు చిన్న స్క్రీన్ షాట్ అన్న తీసుకోండి, లేదనుకుంటే మీరు ఒక నోట్బుక్లో మీకు వచ్చిన ర్యాంక్ వరకు ఉన్న కాలేజ్ యొక్క కోడ్స్ని రాసుకోండి. కోడ్స్ని రాసుకొని పక్కకు పెట్టుకోండి. సో ఇప్పుడు మరి అంతా బాయ్స్కేనా సార్, గర్ల్స్కి సంబంధించింది ఏమైనా సపరేట్గా కాలేజెస్ ఉన్నాయా అంటే ఉన్నాయండి. మనకి ఇక్కడ నుంచి కనుక చూస్తే గౌడ్ పాలిటెక్నిక్ ఫర్ ఉమెన్ భీమినీపట్నం నుంచి ఇదే టాప్ కాలేజ్. దీని తర్వాత ఎస్యూవిఆర్ అండ్ ఎస్ఆర్ గౌడ్ పాలిటెక్నిక్ ఫర్ ఉమెన్, నెక్స్ట్ గౌడ్ పాలిటెక్నిక్ ఫర్ ఉమెన్ శ్రీకాకుళం. సో ఇలా కొన్ని సపరేట్గా ఉమెన్స్ కాలేజెస్ కూడా ఉన్నాయి. బాటంలో చూపిస్తున్నాను కానీ ఒక లెఫ్ట్ సైడ్ ఎల్లో కలర్ ఖాళీ, బాయ్స్ లేరు కాబట్టి ఎల్లో ఖాళీ ఉంది. రైట్ సైడ్ గర్ల్స్ మాత్రం ఉన్నాయి కాబట్టి ఎల్లో ఫిల్ అయి ఉన్నాయి. సో ఇవి ఉమెన్స్కి సంబంధించిన కాలేజెస్. సో ఇలా మీకోసం అని సపరేట్గా కోడ్స్, కాలేజ్ నేము, కాలేజీ యొక్క ప్రైవేటా లేదనుకుంటే గౌటా లేదనుకుంటే ఎస్వి యూనివర్సిటీయా, ఏయూ యూనివర్సిటీ, లేకుంటే అది ఏ ప్లేస్లో ఉంది, కో ఎడ్యుకేటెడా లేదనుకుంటే దాని స్టార్టింగ్ బాయ్స్ ర్యాంక్ ఎంత, క్లోజింగ్ గర్ల్స్ ర్యాంక్ క్లోజింగ్ ర్యాంక్స్ బాయ్స్కి గర్ల్స్కి ఎంత, నెక్స్ట్ కాలేజ్ ఫీ ఎంత ఉంది అన్నది సపరేట్ మీకోసం బీసీ వాళ్ళకు ఇంతకుముందు మిగతా కేటగిరీ వాళ్ళకైతే చెప్పడం జరిగింది. సో ఫస్ట్ మీరైతే కంపల్సరీగా వీడియోని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, చాలా యూస్ఫుల్ ఉంది కాబట్టి. సో నెక్స్ట్ వచ్చేసి మనము ఈ నెక్స్ట్ కేటగిరీ వచ్చేసి ఎస్సీలో కనుక చూస్తే కనుక మళ్ళీ టాప్ కాలేజ్ ఎస్వి గౌడ్ పాలిటెక్నిక్ కాలేజ్, తర్వాత ఎన్విఆర్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, నెక్స్ట్ ఆంధ్ర పాలిటెక్నిక్ కాలేజ్, నెక్స్ట్ భీమవరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్, నెక్స్ట్ ఎంబీటీఎస్ గౌడ్ పాలిటెక్నిక్ కాలేజ్, నెక్స్ట్ వచ్చేసి గౌడ్ పాలిటెక్నిక్ శ్రీకాకుళం. సో ఇక్కడ మీకు ఇక్కడ 2 ఎల్లో కలర్లు ఉన్నాయి కదా, ఇవి బాయ్స్కి క్లోజింగ్ ర్యాంక్. నెక్స్ట్ ఈ ఇంకో ఎల్లో కలర్ ఉంది కదా, లెఫ్ట్ సైడ్ ఏమో బాయ్స్ది, రైట్ సైడ్ గర్ల్స్ క్లోజింగ్ ర్యాంక్. సో అంటే ఆ కాలేజీలో ఎంత ర్యాంక్స్ వరకు క్లోజ్ కావడం జరిగింది అన్న దాని గురించి డీటెయిల్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మాకు గుడ్లవల్లేరు కాలేజీలో సీట్ రావాలి సార్, నేను గర్ల్ని అంటే ఒకవేళ కనుక మీకు ఒక 35,000 లోపు ర్యాంక్ వస్తే మాత్రం కంపల్సరీ గుడ్లవల్లేరు కాలేజీలో మీకు గర్ల్ అయితే సీట్ వచ్చే అవకాశం ఉంటుంది. లేదు నేను బాయ్ సార్ నాకు మంచి కాలేజీలో సీట్ రావాలి లైక్ ఆంధ్ర పాలిటెక్నిక్ కాలేజీలో అంటే మీకు ఎస్సీ క్యాండిడేట్ అయి ఉంటే మాత్రం ఒక కనీసం 15,000-16,000 ర్యాంక్ వచ్చే అవకాశం ఉంది. ఎందుకు సార్ ఇక్కడ 19 ఉంది మీరు 15-16 అంటే కంపల్సరీ ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీ ర్యాంక్ ఒక 45,000 ఉంది అని అనుకుంటే ఇక్కడ 45,000 ర్యాంక్ లోపు కూడా అయినాయి, 45,000 లోపు క్లోజ్ అయిన ఎస్సీ బాయ్స్ కాలేజ్ కనుక చూస్తే బీవీఎన్ఎం గౌడ్ పాలిటెక్నిక్ ఫర్ గన్నవరం ఉంది కదా, ఇక్కడ నుంచి ఇంకొక 5 కాలేజెస్ అయితే చూసుకోవాలి. ఆ కాలేజెస్ లోపు మాత్రం మనకు సీట్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. అంటే మీకు ఒక 45,000 వస్తే మీరు ఈ 45,000 లోపు ఉన్న ర్యాంక్స్ ఏవైతే ఉన్నాయో వాటితో పాటు ఒక ఎక్స్ట్రా 5 కాలేజెస్ కోర్స్ని కూడా మీరు రాసుకొని పెట్టుకోవాలి. అలా రాసి పెట్టుకొని మాత్రమే
వెబ్ ఆప్షన్స్కి వెళ్ళాలి. అలా వెళ్తేనే మీకు ఫస్ట్ ఫేజ్లో కంప్యూటర్ ఇంజనీరింగ్ కేటగిరీలో సీట్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. లేదు మాకు ఇదంతా ఓన్లీ టాప్ 10, 15, 20, 30 కాలేజీలో పెట్టుకుంటూ వస్తారా అని అంటే మాత్రం మనం ఏం చేయడానికి లేదు. ఎందుకంటే కాంపిటీషన్ అనేది చాలా ఎక్కువ ఉండడం వల్ల ఫస్ట్ ఫేజ్లో సీట్ వస్తేనే మనకు సీట్ వచ్చింది అన్నట్టు చెప్పుకోవచ్చు. సెకండ్ ఫేజ్ వరకు వెళ్ళే అవకాశం అయితే ఉండదు, అసలు సెకండ్ ఫేజ్ ఉండదు. ఉంటే స్పెషల్ ఫేజ్ అయితే మేము ఒకవేళ మాకు అమ్మాయిలకి సపరేట్ కాలేజెస్ ఏమైనా ఉన్నాయా సార్ ఎస్సీ కానీ గర్ల్స్కి అని అంటే ఇక్కడ చూస్తే కనుక ఇక్కడ నుంచి ఉన్న కాలేజ్ గౌడ్ పాలిటెక్నిక్ ఫర్ ఉమెన్ భీమినిపట్నం చూసారు కదా. ఇందులో లాస్ట్ ఇయర్ క్లోజింగ్ గర్ల్స్ ర్యాంక్ 34495 ర్యాంకు. సో ఇలా ఇక్కడ నుంచి సపరేట్గా ఉమెన్స్కి కూడా కాలేజెస్ అయితే ఉండడం జరిగింది. సో వీటిని కోడ్లు కూడా రాసుకోండి. కోడ్లు రాసుకొని మీరు సపరేట్గా మేము సపరేట్ కాలేజ్ కావాలనుకుంటే మాత్రం వీటికి వెళ్ళండి. సో ఇది స్టూడెంట్స్ మనకు ఎస్సీ కాలేజెస్కి టాప్ నుంచి బాటమ్ వరకు మీకు 1000 కానీ 10,000 కానీ 20,000, 30,000, 40,000, 50,000, లక్షలోపు ఎంత ర్యాంక్ వచ్చినా మీకు 100% కంప్యూటర్ సైన్స్, కంప్యూటర్ ఇంజనీరింగ్ బ్రాంచ్లో సీట్ వస్తుందని చెప్పడానికి ఒక ఎగ్జాంపుల్. నెక్స్ట్ వచ్చేసి ఎస్టీ కనుక చూస్తే ఎస్టీలో మనకు లాస్ట్ ఇయర్ క్లోజింగ్ ర్యాంక్స్లో ఫస్ట్ ఉన్నది మాత్రం ఏంటి అంటే ఎన్విఆర్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్. ఇందులో క్లోజింగ్ ర్యాంక్ 16,000 బాయ్ గర్ల్. నెక్స్ట్ వచ్చేసి గౌడ్ పాలిటెక్నిక్ ఓబ్లవారిపాలెం. నెక్స్ట్ వచ్చేసి మనకు భీమవరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ. నెక్స్ట్ వచ్చేసి 4th ప్లేస్ ఎస్వి పాలిటెక్నిక్ కాలేజీ. నెక్స్ట్ గౌడ్ పాలిటెక్నిక్ శ్రీకాకుళం. సో ఇలా వీటిలో ఎల్లో కలర్లు ఉన్నాయి చూడండి, లెఫ్ట్ సైడ్లో బాయ్స్కి, రైట్ సైడ్లో గర్ల్స్. దీని అర్థం ఏంటి అని అంటే లాస్ట్ ఇయర్ ఫర్ ఎగ్జాంపుల్ నాకు గౌడ్ పాలిటెక్నిక్ భీమవరం కాలేజీలో సీట్ రావాలండి. అప్పుడు బాయ్ ఎంత ర్యాంక్ వరకు క్లోజ్ అయింది అని అంటే 20,000 ర్యాంక్ లోపు బాయ్స్ ఎస్టీ కేటగిరీ కింద భీమవరంలో సీట్లు అయితే క్లోజ్ కావడం జరిగింది. దాని అర్థం అది. ఒకవేళ మేము గర్ల్ అండి మాకు ఎంత ర్యాంక్ వరకు మనకు ఫర్ ఎగ్జాంపుల్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గౌడ్ మోడల్ రెసిడెన్షియల్ పాలిటెక్నిక్ కాలేజీలో క్లోజ్ అయిన ర్యాంక్స్ అని అడిగితే రాజమండ్రిలో ఉన్న ఈ కాలేజీలో గర్ల్స్కి 37,645 కేటగిరీ అంటే అంత ర్యాంక్ వరకు అయితే ఎస్టీ కేటగిరీలో గర్ల్కి అయితే సీట్లు క్లోజ్ అవ్వడం జరిగింది. సో ఇలా నేను చిన్న స్క్రోల్ చేసుకుంటూ వెళ్తే మీ యొక్క ర్యాంక్కి ఏ ర్యాంక్ వరకు సీట్స్ ఉన్నాయి అంటే ఏ క్లోజ్ అయిందో కాలేజ్, ఆ కాలేజ్ యొక్క కోడ్లు అయితే రాసుకోండి. కోడ్లు రాసుకొని మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టేటప్పుడు మాత్రం జాగ్రత్త ఈ కోడ్స్ పెట్టుకొని దానికి ఫర్ ఎగ్జాంపుల్ నాకు 75,000 వచ్చింది బాయ్ ఎస్సీ ఎస్టీ అంటే ఇప్పుడు 75,000లో ఉన్నది కాలేజ్ 29th ప్లేస్లో ఉన్న కాలేజ్ కంటే ప్లస్ ఏలూరులో ఉన్న కాలేజు ఈ కాలేజ్కి ఇంకొక 5 కాలేజీలు ఎక్స్ట్రా తీసుకోండి. 5 కానీ 10 కాలేజీలు తీసుకొని వెబ్ ఆప్షన్స్కి వెళ్ళండి. 100% మీకు కంప్యూటర్ ఇంజనీరింగ్ బ్రాంచ్లో సీట్ అయితే రావడం జరుగుతుంది. సో ఇలా నేను చిన్న స్క్రోల్ చేసుకుంటూ వెళ్తే మీకు నచ్చిన కాలేజు లేదనుకుంటే మీకు వచ్చిన కాలేజు మీకు వచ్చే కాలేజు అంటే మీకు వచ్చే ర్యాంక్ ఎంత ఉన్నది అన్నది ఆ ర్యాంక్ని బేస్ చేసుకొని చూసుకొని మీకు ఏ కాలేజీలో వస్తుంది అన్నది దగ్గర ఉంటాయి ర్యాంకులు అన్నీ దాదాపుగా. ఎందుకనంటే కొంచెం కాంపిటీషన్ ఉంటుంది, ర్యాంక్ ఎక్కువ ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు కాబట్టి. మేము గర్ల్స్ సార్ సపరేట్గా మరి మాకేమైనా కాలేజీలు ఇవ్వ అని అంటే గౌడ్ పాలిటెక్నిక్ ఫర్ ఉమెన్ భీమినిపట్నం ఇక్కడ నుంచి చూస్తే కనుక ఇవన్నీ ఉమెన్స్ కాలేజెస్ ఏనండి. ఇక్కడ నుంచి నెక్స్ట్ ఎస్యువిఆర్ అండ్ ఎస్ఆర్ గౌడ్ పాలిటెక్నిక్ కాలేజ్ ఇక్కడ ఇవన్నీ కాలేజెస్ బాటంలో ఉన్నాయి, అన్నీ ఉమెన్స్ కాలేజెస్. వీటి కోడ్లు కూడా రాసుకోండి. మేము సపరేట్ ఉమెన్ కాలేజీలో మాత్రమే జాయిన్ అవుతాం అనుకుంటే మాత్రం ఇవి చాలా యూజ్ అవుతాయి. సో ఇది స్టూడెంట్స్ మనము పాలిటెక్నిక్ కాలేజీలో ఎవరైతే ఎస్టీ కేటగిరీలో మీకు వచ్చిన ర్యాంక్కి ఏ కాలేజీలో క్లోజ్ అవుతుంది, నెక్స్ట్ ఆ కాలేజ్ ఎక్కడ లొకేషన్లో ఉంది, నెక్స్ట్ ఆ కాలేజ్ ఫీ ఎంత అన్నది నేను కొంచెం ఫాస్ట్గానే మూవ్ అయ్యాను అంటే స్క్రోల్ చేశాను. ఎందుకంటే వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది కాబట్టి అన్ని కేటగిరీలలో చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ వాళ్ళ గురించి చూస్తే అగైన్ ఫస్ట్ ప్లేస్లో ఎస్విటిపి తిరుపతి కాలేజ్ గౌడ్ పాలిటెక్నిక్ కాలేజ్ చూస్తే దీంట్లో క్లోజింగ్ ర్యాంక్స్ కనుక 4436 ఈడబ్ల్యూఎస్ బాయ్స్, నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్ గర్ల్స్ 17303. సో ఇలా నెక్స్ట్ అవంతి ఇన్స్టిట్యూట్ ఆఫ్
ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, ఆంధ్ర పాలిటెక్నిక్ కాలేజీ, వైసీ జేమ్స్, సో ఇలా ఆదిత్య, గౌడ్ పాలిటెక్నిక్, ఏఎన్ఎం అండ్ వివిఎస్ఆర్ పాలిటెక్నిక్, గుడ్లవల్లేరు గౌడ్ పాలిటెక్నిక్, ఆదిత్య, గౌడ్ పాలిటెక్నిక్, మిస్టర్ ఎస్ఏ, ఎంఆర్ఎస్ఏ, విఏఎన్ కాలేజ్. సో ఇలా చాలా కాలేజెస్ అయితే ఆల్మోస్ట్ ఈడబ్ల్యూఎస్ అంటే మనకు ఓసీ కేటగిరీ లెక్కనే ఉంటుంది. ఎవరైతే ఎకనామికల్గా వీకర్ సెక్షన్ కింద ఉన్నారో వాళ్ళందరికీ ఇలా మనకు ప్రీవియస్ ఇయర్లో ప్రీవియస్ కాలేజెస్లో ర్యాంక్స్ క్లోజ్ కావడం అయితే జరిగింది. సో ఇక్కడ మీరు చేయాల్సిందల్లా ఈ కాలేజీ కోడ్, ఇక్కడ ఉన్న కోడ్ని మీరు రాసుకోవాల్సిన అవసరం ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ప్రీవియస్ ఇయర్లో ఎక్కడ వరకు ర్యాంక్స్ క్లోజ్ అయినాయి అన్నది కూడా మీరు రాసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. సో ఇలా రాసుకొని మీరు కనుక ఒక నోట్బుక్లో పెట్టుకొని మీరు వెబ్ ఆప్షన్స్ ఓపెన్ కాగానే సో అప్పుడు మీకు జనరల్ సర్టిఫికేట్ వెరిఫికేషన్కి అప్పుడు కూడా ఎలా ఏం చేయాలి అన్న దాని గురించి నేను సపరేట్గా వీడియో అయితే చేయడం జరుగుతుంది. అయితే ఇక్కడ మీరు కనుక ఉమెన్ కేటగిరీలో కనుక చూస్తే ఉమెన్ కేటగిరీలో ఈడబ్ల్యూఎస్ సీట్స్ అయితే ఏం లేవు, ఓన్లీ మెన్ కేటగిరీలో మాత్రమే చూపించడం జరుగుతుంది. ఇక్కడ నుంచి చూస్తే కొన్ని సపరేట్గా ఉమెన్ కాలేజీలో సీట్లు ఇవ్వడం జరగలేదు, ఓన్లీ అన్ని కో ఎడ్యుకేటెడే. గర్ల్కి అయితే సపరేట్గా ఇక్కడ నుంచి స్టార్ట్ కావడం జరిగింది. ఇది ఇక్కడ 159 నుంచి ఈ 159 నుంచి గర్ల్స్ కాలేజ్ గౌడ్ పాలిటెక్నిక్ ఫర్ ఉమెన్ భీమినిపట్నం, ఇక్కడ నుంచి సపరేట్గా ఉమెన్స్కి కాలేజెస్ కూడా ఇవ్వడం జరిగింది. సో నేను చిన్నగా స్క్రోల్ చేసుకుంటూ వెళ్తాను. మీ స్క్రోలింగ్లో మీకు కావాల్సిన ర్యాంక్కి ఎక్కడ మ్యాచ్ అవుతుందో, అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను గర్ల్ని నాకు 40,000 లోపు వచ్చింది, ఏ కాలేజీలో సీట్ వస్తుంది అంటే మీ 40,000 లోపు ఇక్కడ ఏ ర్యాంక్ క్లోజ్ అయినా ఆ కాలేజీలు రాసుకోండి, అలా యూజ్ అవుతుంది. సో ఇది స్టూడెంట్స్ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్కి సంబంధించి లాస్ట్ ఇయర్లో ఎక్కడి వరకు ర్యాంక్స్ క్లోజ్ అయ్యాయి. సో ఇది స్టూడెంట్స్ కేటగిరీ వైజ్లా మీరు ఒకవేళ ఓసీ కానీ, బీసీ కానీ, ఎస్సీ కానీ, ఎస్టీ కానీ ఏ కేటగిరీకి చెందిన స్టూడెంట్ అయినా కంప్యూటర్ ఇంజనీరింగ్ బ్రాంచ్ పాలిసెట్ రాసాం మేము, కంప్యూటర్ ఇంజనీరింగ్ బ్రాంచ్ సీటు రావాలి అని అనుకుంటే మాత్రం ఈ వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మీ కేటగిరీకి సంబంధించిన ర్యాంక్స్ ఏడా క్లోజ్ అయ్యాయి అన్నది చూస్తే కానీ సీట్ రాదు. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో స్టూడెంట్స్. మనకు ఇలాంటి వీడియోస్ మీకు యూజ్ అయ్యేవి చాలా ఫ్యూచర్లో చేస్తాను. మీకు ఏమైనా డౌట్స్ మాత్రం ఉంటే కామెంట్ సెక్షన్లో రాయండి, నేను మీకు ఆన్సర్ చేసేదానికి ట్రై చేస్తాను.